గతంలో ఇదే సమగ్ర కుటుంబ సర్వేలో కేసీఆర్ కుటుంబ సభ్యులు తమ లెక్కలు, తమ సర్వే వివరాలు, కుటుంబ వివరాలు అన్నీ కూడా చెప్పడం జరిగింది. మొన్న రేవంత్ రెడ్డి ఏవైతే సర్వే చేసిండో ఆ సర్వేలో కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ వీళ్ళెవరు కూడా ఆ సర్వేలో పాల్గొనలేదని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. అసలు ఎందుకు కేసీఆర్ కుటుంబ సభ్యులు ఈ సర్వేలో పాల్గొనలేదంటే ఏం చెప్తారు? సరే ఒక్కటేనండి, పాల్గొనరా పాల్గొనలేదా ఇది ఎందుకు? ఆయన పంచాయతీ మీ పంచాయతీ, మీరు ఇద్దరు పంచాయతీ పెట్టుకున్నట్టు, ఒకరు శ్రమించినట్టు, ఒకరు దాన్ని తప్పించుకున్నట్టు, ఇది అంతా లెక్క ఎందుకే? ఇప్పటికి వీళ్ళ లెక్క దొరుకుతలేదా మీకు? మా లెక్క దొరకడం ఎంతైనా ఇబ్బందే. మీ లెక్క దొరకడం అలకనా? మీరు తక్కువ పర్సెంటేజ్ ఉంటారు కాబట్టి మీ లెక్క సమగ్రంగా చేసుకోండి. మీరు సమగ్రంగా అందులో ఇంకింత అది ఎక్కువ కలుపుకోండి. తక్కువ ఉన్నదని ఆశపడితే తక్కువ ఉన్నదో ఏమో అని అనుకుంటే ఇంక 4 ఎక్కువ కలుపుకోండి. కానీ మా జోలికి రాకండి దయచేసి. మా లెక్క మాకు ఇడిచిపెట్టండి, మీ లెక్క తేల్చుకోండి. మరి ఎవరు వస్తే మన లెక్కలు తీరుస్తారు? బీసీల లెక్కలు ఎవరు తేల్చాలంటే ఒక్కటేనండి, మీరు కనుక చిత్తశుద్ధి ఉంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే మీ లెక్క తేల్చుకోండి. మా లెక్క దానిస్తుంది అనేది తేలుతుంది. ఇప్పుడు 100 ఉంటుందండి, 100లో మీరు 10 ఉంటారా, 12 ఉంటారా, 13 ఉంటారా, 14 ఉంటారా, 15 ఉంటారా? ఆ 15 తీసేస్తే మిగతా మేమే కదా, మిగతా ఎస్సీ ఎస్టీ బీసీలే కదా. అవును, మా లెక్క మాకు ఉంటుంది, ఇంకెందుకు మీకు? అసలు మరి భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఏంది అసలు ఈ యొక్క బీసీ కులగణన పైన? భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఇక్కడ ప్రభుత్వం లేదు, ప్రతిపక్షం లేదు. ఏ స్టాండ్ అడగాల్సిన అవసరం లేదు. ఎవరు కూడా దీనిపైన మాట్లాడాలి కదా. ఈ స్టాండు ఏలిన పక్షాందో పాలించబడే పక్షాందే అవుతుంది కదా ఈ లెక్క. అందుకనే ఏదే పార్టీకి కానీ, ఇదివరకు ఏలిన పార్టీకి కానీ నా సూచన ఏంటంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే మీ లెక్క తెలుసుకోండి. మీరు మా లెక్క జోలికి రాకండి. నేనేమంటున్నా అంటే భారతీయ జనతా పార్టీని తప్పు పట్టాల్సిన అవసరం ఈ పాలక పక్షానికి లేదు, ప్రతిపక్షానికి లేదు. దేశ రాజకీయాలు ఎట్లా నడుతున్నాయి. దేశ రాజకీయాలలో ప్రభావితమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. దేశ రాజకీయాలలో ప్రప్రదంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చినాక 75 సంవత్సరాల పరిపాలనలో మొట్టమొదటిసారిగా మొదటి ప్రధానమంత్రి, రెండవ ప్రధానమంత్రి, మూడవ ప్రధానమంత్రి ఒక బీసీ అయిండు. అంతకంటే ఎక్కువేం కావాలి? బీసీ ప్రజానికం ధైర్యంగా తలెత్తుకొని తిరిగేటువంటి హిమాలయ శిఖరాన్ని పరిపాలించేటువంటి పరిపాలకుడు ఇవాళ రావడం జరిగింది. ఒక్క ఢిల్లీ కాదు, ప్రపంచ దేశాల సరసన కూడా మన పరిపాలనను మెచ్చుకుని హక్కున చేర్చుకునే రోజులు వచ్చినాయి. ఇది గర్వపడే రోజు భారతదేశం. మధ్యప్రదేశ్కి ఇవాళ ముఖ్యమంత్రి ఒక యాదవుడు. ఇవాళ జాట్లు పరిపాలించు, మన దగ్గర రెడ్లు రావులు ఎట్లయితే పరిపాలించిందో ఇక్కడ ఇవాళ ప్రత్యేక తెలంగాణ కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ ఎట్లయితే పరిపాలించిండో అటువంటి రాష్ట్రాన్ని ఇవాళ ఒక యాదవ్ పరిపాలిస్తాడు. కింద ఎస్టీ పరిపాలిస్తాడు. ఒరిస్సాలో ఒక ఎస్టీ పరిపాలిస్తాడు. ఇవాళ ఇక్కడ కూడా బీసీకి మాకు అవకాశం ఇస్తే మేము బీసీని ముఖ్యమంత్రి చేస్తామన్నారు. అవకాశం రాలేదు. కారణం ఏంటంటే ఈ బీజేపీ అందుకుంటుందో అందుకోలేదో, మళ్ళా పురుషాత్తుడు మళ్ళొత్తుడేమో కేసీఆర్ ద్వారా ఇదివరకే దగా పడ్డాం సుమా అని మూలకున్న కాంగ్రెస్ను దొరకకుండా కేసీఆర్ పైసలు ఇచ్చేదానికి ఓపిక బట్టి కేసీఆర్ పైసలు తీసుకొని ఇవాళ కాంగ్రెస్ మూలకున్న కాంగ్రెస్ను తీసుకొచ్చి ప్రభుత్వంలో కూర్చుండబెట్టింది. ఢిల్లీని మేనేజ్ చేసుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కాదు. ఢిల్లీ అంటే ఎవరు? వాళ్ళ ఢిల్లీ అంటే ఢిల్లీలో ఉండే వాళ్ళ పార్టీని మేనేజ్ చేసుకున్నారు. ఓకే, ఢిల్లీలో ఉండే వాళ్ళ అధినాయకత్వాన్ని మేనేజ్ చేసుకున్నారు. వాళ్ళకి ఏం అక్కర ఉండనో పాడై ఈయన ఆ అక్కర ఏం తీర్చిండో తెలియదు. కానీ ఆయన కాంగ్రెస్ పార్టీ కాదు. ఇవాళ ఉద్యమంలో పాల్గొన్న నాయకుడు కాదు ఆయన. సమైక్యాంధ్ర పార్టీకి సంబంధించిన వ్యక్తిగా పరిగణించబడ్డ రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉండే కాంగ్రెస్ పార్టీ బలహీనతను ఉపయోగించుకొని ఏదైతేంది తెలివైనోడు, ఏదైతేంది అదృష్టవంతుడు, ఏదైతేంది కాంగ్రెస్ పార్టీ మూలాలు ఎంత మాత్రం లేకున్నా ముఖ్యుడైన ఇది ఒప్పుకోవాల్సిందే. పాపం బాధపడతాను కాంగ్రెస్ పార్టీని జెండా మోసినోడు ఎంతో బాధపడతాడు, ఎంతో కష్టపడతాడు. ఆనాడు మేము తెలంగాణ మూవ్మెంట్ను మేము ఎట్లయితే మోసి దగా పడ్డామో, దెబ్బతిన్నాము. అంటే ఆయన ఇప్పటికి కూడా తెలుగుదేశం పార్టీ మూలాలున్న వ్యక్తి అంటారా రేవంత్ రెడ్డి? ఖచ్చితంగా. ఎందుకంటే నేను బీజేపీలో పుట్టి పెరిగిందండి. నాకు బీజేపీ మూలాలు అంటే ఇండైరెక్ట్ గా మీ ఎన్డీఏకి సపోర్ట్ ఉన్నాడు అన్నట్ట. మాకు ఎన్డీఏకి సపోర్ట్ కాదండి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సపోర్ట్ ఉన్నాడా లేడా తెలియదు, కానీ కాంగ్రెస్ పార్టీలో పెరిగిన వ్యక్తి అయితే కాదు. ఆయన కాంగ్రెస్ పార్టీ కాదంటున్నారు. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా పెరిగిన వ్యక్తి, కానీ కాంగ్రెస్ పార్టీని ఓన్ చేసుకున్న వ్యక్తి.
కాంగ్రెస్ పార్టీ బలహీనతను ఈయన బలంగా మార్చుకున్న వ్యక్తి. దానిలో మాత్రం శభాష్ అనొచ్చు. ఒక్కటి చెప్పండి, ఆయనే కాంగ్రెస్ పార్టీ మూలాలు లేవు, తెలుగుదేశం పార్టీ మూలాలు ఉన్నటువంటి వ్యక్తి అని చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీలో పెరిగిండు ఆయన కాంగ్రెస్ పార్టీలో పెరగలేదు. కాంగ్రెస్ పార్టీని జెండా మోసినోడు, కష్టపడ్డోడు, ఇబ్బంది పడ్డోడు ఇవాళ కూడా ఇబ్బందులే ఉన్నాడు. ఆయన మాకు సంబంధం అనేది మేము ఒప్పుకోం, మాకు సంబంధించిన వ్యక్తి కాదు. మీరే అంటున్నారు కదా ఆయన కాంగ్రెస్ మూలాలు లేవు, కాంగ్రెస్ పార్టీలో పెరగలేదు, ఆయన ఇంకా కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు మౌనంగా ఉండాలి కాబట్టి నా ఓటుని కనీసం మందలిచ్చేటట్టన్నా, కాంగ్రెస్ పార్టీని కొద్దిగా లేపేటట్టన్నా మాట్లాడకపోతే నాలాంటి సీనియర్ వ్యక్తిగా అది కరెక్ట్ కాదేమో అని మాట్లాడిన తప్ప నేను వాళ్ళ పార్టీ విషయంలో జోక్యం తీసుకుంటూ కరెక్టే కాదు. వాళ్ళ పార్టీ విషయంలో మాట్లాడడం కరెక్టేం కాదు. ఒక సీనియర్ మనిషిగా మాట్లాడతాను తప్ప నేను వాళ్ళ అంతర్గత విషయాలు మాట్లాడే హక్కు కానీ అధికారం కానీ నాకు ఎంత మాత్రం లేదు.